అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హాజరు కావడం జరిగింది. 1994లోనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పోరాటాల మధ్యనే ఏర్పాటు చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అన్నారు. ఈ సందర్భంగా SMT పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో నూతన ఫుడ్ కోర్ట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాడు ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే ఆనాడు మల్లికార్జున ఖార్గే గారి ద్వారా ఇందిరాగాంధీ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. అందుకే ఈ సందర్భంలో మరొకసారి ఇటువంటి విగ్రహాలు పెట్టడం ద్వారా ఏమవుతుంది అనుకుంటే వాళ్ళ యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వాళ్ళ మంచి పనులన్నీ కూడా మన రాబోయే తరానికి తెలవాలి, మన భవిష్యత్తు తరానికి తెలవాలి. ఎవరు రాజీవ్ గాంధీ అన్నాడు 18 ఏళ్లకు ఓటకు కల్పించినాయని, యువతకు 21 శతాబ్దంలోకి తీసుకుపోయినాయని ఒక చర్చ జరగడం కొరకు మనం విగ్రహాలు పెట్టుకుంటాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించిన అవకాశం మాకు దొరకడం అనేది ఈ వేదిక పైన అందరూ కూడా ధన్యులమనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భారతదేశ ఆధునీకరణకి ఆద్యం పోసినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు ఆయన దూరదృష్టి వల్లే ఈ దేశం 21వ శతాబ్దంలోకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి కాదు. యువకులు 21వ శతాబ్దంలోకి అన్ని అంగులతో పోవాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలని తపన పడినటువంటి మహానాయకుడు మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ గారు. నాకు పొన్నం ప్రభాకర్ కి లక్ష్మణులకు అందరూ కూడా వారితో చేయి కలిపే అవకాశం వచ్చింది, వారితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి సొంత సంతకంతో నన్ను NSA రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి ఘటన నా జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన. యువకులు ఓటేస్తా ఉన్నారు. ఈ దేశ నిర్మాణంలో యువతరం భాగం కావాలని 18 ఏళ్లకే ఓటు హక్కుని కల్పించినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు.
గాంధీ మహాత్మ అడుగుజాడలు, దేశం గుండెకాయ గ్రామాలు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అనేటువంటి సూక్తితో ఆనాడు 64వ అధికరణకు ఆద్యం పోశాడు. రాజ్యసభలో వీగిపోయింది. ఆయన చనిపోయిన ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.